వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. జై తెలంగాణ ఎంత పవర్ఫుల్ స్లోగనో అందరికీ తెలిసిందే. దాన్ని పిడికిట పట్టుకున్న గులాబీ బాస్ను రెండోసారి కూడా సీఎం పీఠం మీద కూర్చోబెట్టింది. అందుకే జై తెలంగాణలో ఫీల్ మిస్ అవుతుంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తట్టుకోలేకపోతున్నారట. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ఉద్యమానికి ఊపినిచ్చే వారందరినీ కలుపుకొని పోతే రాష్ట్రం సిద్ధించింది. దాన్ని పొలిటికల్ మైలేజ్ తో తొలి సీఎంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గద్దెనెక్కారు. అప్పటి నుంచి నికార్సైన ఉద్యమకారులు ఒక్కొక్కరిని కారులోంచి దించేస్తున్నారు. ఇప్పుడు రెండో విడత సీఎం అయిన తర్వాత అసలు జై తెలంగాణ ఫీల్ ఎలా ఉంటుందో కూడా తెలియని వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడంతో కేటీఆర్ పరేషాన్ అవుతుందట. తాజాగా మల్కాజ్గిరిలో ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జై తెలంగాణని గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలంటే సభకు వచ్చిన వారి నుంచి జోష్ ఫుల్ గా స్లోగన్ రాలేదట. దాంతో కేటీఆర్ కలగజేసుకొని మొండి చేయితో స్లోగన్ వద్దు, పిడికిలి బిగించి స్లోగన్ ఇవ్వాలని జోష్ నింపే ప్రయత్నం చేశారట. అన్నట్లు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి జై తెలంగాణ అంటున్నప్పుడు డబ్బింగ్ సినిమాకు మాట సహాయం చేసినట్లే ఉంటుందని సెటైర్లు వినిపిస్తున్నాయట. ఎంపీలుగా కొత్తగా టికెట్లు తీసుకున్న వాళ్ళలో అంతా గిసంటోళ్లే. వీళ్లకు గులాబీ కలర్ పూసి ఓటర్లను ఎలా మేనేజ్ చేయాలా అని ఫికర్లో పడ్డారట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు ఆయన జనాలకు ఏమైనా పనికొస్తాడా రాడో చూడాల్సింది. ఇప్పుడు అనుకునేం లాభం, కారు 16 బేకారు అభ్యర్థులు అనే ప్రతిపక్షాల విమర్శలే నిజమవుతాయో ఏమో. ఎన్నికల ఫలితాల వరకు చూడాలి మరి. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.